మురళీకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బంజలీపట్నం 46వ డివిజన్ అండి. ఓకే, ఇప్పుడు పేర్ని నాని గారు ఇక్కడ చేసిన ఎమ్మెల్యేగా ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అభివృద్ధి కూడా లేదని చెప్తున్నారు. అదేమి అబద్ధం అండి. అది అలాంటిది ఏమి లేదు. అంత బాగా చాలా బాగా చేశారు. వృద్ధులకు పెన్షన్లు కానీ అన్ని మొత్తం పథకాలన్నీ జగన్ గారు బాగా చేశారు. నానిగారు ఇక్కడ పేర్నేని కిట్టు గారు గెలవడానికి ఎందుకు గెలవాలి అన్న ప్రశ్న ఉంది. పేర్ని కిట్టు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందే చాలా సేవలు చేసి ఉన్నారు. ఆయన కరోనా టైంలో అందరికీ సేవలు చేయడం కానీ హాస్పిటల్లో చూపించడం కానీ అన్ని చాలా చేశారు. ఆయన ఎమ్మెల్యే సీటు ఒక ముందే. ఇప్పుడు కూటమి అభ్యర్థులు చాలా పెద్ద వ్యక్తులు, చాలా ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళకి పోటీ ఏంటి అసలు? ఆ రాజకీయ అనుభవానికి దీనికి ఉపయోగం లేదండి. మాకు పేరు కిట్టు గారే గెలుస్తాడు. ఎందుకంటే నమ్మకం, అంత నమ్మకం. అంతేనండి. ఆయన చేసిన సేవలు కరోనా టైంలో మామూలు అసామాన్యం. అయితే ఈ కూటమి అభ్యర్థికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కూటమి అభ్యర్థికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కూటమి అభ్యర్థి ఆయన సేవలు ఆయన చేసుకుని ఉండే. మేము మట్టికి కిట్టుబాబు గెలుస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నాం. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎండలో ఎక్కడికి వెళ్ళండి మీరు? పేర్ని కిట్టు కోసం. దీనికోసం? పేర్ని కిట్టు కోసం నామినేషన్కి వెళ్తున్నాం. ఎంత సిద్ధం అని చెప్పడానికి వెళ్తున్నాం. మరి ఇక్కడ కొల్లు రవీంద్ర గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు కదా, ఏమైనా పేర్ని కిట్టు ఏం చేయలేడు. కూటమి అభ్యర్థి కాదు, ఎన్ని పార్టీలు వచ్చి ఏం చేయలేవు. పేర్ని కిట్టుని ఓడించే సత్తా ఎవరికి లేదు బందర్ నియోజకవర్గంలో. అయితే సిద్ధంగా నిలబడి ఉన్నాం. అయితే ఇక్కడ కుర్ర అభ్యర్థికి ఇచ్చారని చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. లేదు, చాలా అనుభవం ఉంది. పేర్ని కిట్టుకి చాలా అనుభవం ఉంది. పేర్ని కిట్టే వస్తాడు. బందర్ నియోజకవర్గంలో పేర్ని కిట్టుని వారిని ఓడించేవాళ్ళు ఎవరు లేరు అసలు. అయితే తండ్రి తగ్గ తనయుడు అంటారా? తండ్రి తగ్గ తనయుడు మంచి చేసి చూపిస్తాడు ప్రజలకి. ఎందుకంత నమ్మకం మీకు? మాకు ఫస్ట్ నుంచి పేర్ని నాని గారి, పేరు కృష్ణమూర్తి గారి కాడి నుంచి కూడా మాకు అనుభవం ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన మంచి చేశాడు కాబట్టి చెప్తున్నాం. అయితే ఈ కూటమి అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? కూటమి అభ్యర్థులు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. మీ పేరు? సత్యనారాయణ గారు ఇక్కడ దెనుకొచ్చారు. ఇప్పుడు ఏంటి పేరు కిట్టు గారు నామినేషన్ కోసం. దేనికోసం ఆయన ఇప్పుడు అంత ప్రాణం చూపించింది ఎండలో దేనికోసం వచ్చారు? బాగా చేస్తాడు కుర్రాడు యువత. మరి ఇక్కడ కుర్రోడికి ఇచ్చారు, ఏం చేస్తారని ఆరోపణలు. బాగా చేస్తాడు. వెనకాల తండ్రి ఉన్నాడు కదా నాన్నగారు. ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పి. లేదు, అసలు పైసేవలా ఎవరు స్వచ్ఛందంగా వచ్చారు. ఏంటి అంత నమ్మకం మీరు ఆయన గెలుస్తారని? ఆయన లోపల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన తప్పితే బంధువులు ఎవరు చేయాల. నాన్నగారు తప్పితే. మరి కూటమి అభ్యర్థి కూడా చేశారని చెప్పి ఆయన ఒట్టి ఏం చేయాల. అంతకుముందు చూశారుగా మీరు. మా పేరు శ్రీరామకృష్ణ గారు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? మన కిట్టు గారు నామినేషన్. ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీరు? డబ్బులు ఏమీ లేదు. మరి చాలా మంది డబ్బులు ఇచ్చి జనం తీసుకొచ్చారు. లేదు, అదేమి లేదు. మాకే అదేమీ లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అక్కడ కొల్ల రవీంద్ర గారు ఉన్నారు, ఇటుపక్కే పేర్ని కిట్టు ఉన్నాడు. ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది అంటారు మచిలీపట్నంలో? పేర్ని కిట్టు గారే గెలిచారు. ఎందుకని? వాళ్ళ నాన్న చేసిన పనులు కానీ ఆయన్ని కానీ వ్యక్తిగతంగా ఈ కిట్టు గారు వచ్చిన నుంచి కూడా మంచి బాగా స్మార్ట్ స్పందన, అది మంచి తిరగటం, జనాలని చేసుకోవడం. అయితే మచిలీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాను ఇంకాను, ఇప్పుడే చెప్పింది. అంటే ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ పేర్ని గిట్టికి? ఎంతైనా కానీ మెజారిటీ వస్తుంది, బాగా వస్తుంది, గెలుస్తారు.